కళ్ళు పొరిపారడం, కంటి కలకలు రావడం, అప్పుడప్పుడు నీరు కారడం, క్రమంగా చూపు మందగించడం. ఈ డిజిటల్ యుగంలో ఇదంతా తెలియకుండానే జరిగిపోతోంది. మొబైల్స్, కంప్యూటర్లో ఎక్కువ సమయం పాటు చూడటం వల్ల వచ్చే సమస్యలివి. కానీ కంటి సమస్యలు రావడానికి ఇవి మాత్రమే కారణం కాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. వాతావరణ కాలుష్యం కూడా ఇందుకు కారణంగా నిలుస్తోందని అంటున్నారు. గాలి నాణ్యత పడిపోవడం వల్ల చిన్నప్పటి నుంచే కంటి చూపు సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పిల్లలే బాధితులవుతున్నారు. మరి ఈ పరిస్థితికి గల కారణాలేంటి? అసలు గాలి నాణ్యతకు కంటి చూపు మందగించడానికి మధ్య సంబంధం ఏంటి? కాలుష్యం కంటి చూపుపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? నిద్రలేవగానే ముందుగా చేసే పని ఫోన్ పట్టుకోవడం. రాత్రంతా ఏ నోటిఫికేషన్స్ వచ్చాయో, ఎవరైనా మెసేజ్ చేశారేమో అన్న ఆరాటంలో కళ్ళు నులుముకుంటూనే ఫోన్ వాడుతున్నారు. అలా మొదలుపెట్టి కనీసం అరగంట పాటు అలా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఆ తరువాతే మిగతా పనులన్నీ. అంతగా ఫోన్కి అలవాటు పడిపోతున్నారు. పెద్దలేం చేస్తే పిల్లలు అదే చేస్తారు కదా. ఇప్పుడు ఈ ఫోన్ వ్యసనం వాళ్లకి అంటుకుంది. గంటల కొద్దీ అలా పట్టుకొని వీడియోలు, గేమ్స్ అంటూ కూర్చుంటున్నారు. అన్నన్ని గంటలు ఫోన్ స్క్రీన్ చూస్తే కళ్లపైన ప్రభావం పడకుండా ఉంటుందా? ఈ కారణంగానే చాలా మందికి చిన్నతనంలోనే భూతద్దాల్లాంటి కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. అయితే కంటిచూపు దెబ్బతినడానికి ఫోన్ మాత్రమే కారణం కాదంటున్నాయి కొన్ని నివేదికలు. ఇందుకు మరో కారణం కూడా ఉందని చెబుతున్నాయి. ఆ కారణం ఏంటంటే కాలుష్యం. కాలుష్యానికి కంటిచూపునకు లింక్ ఏంటి అనే డౌట్ రావచ్చు. కానీ ఈ రెండింటికి మధ్య ఖచ్చితంగా సంబంధం ఉందని తేల్చి చెబుతున్నారు ఆప్థమాలజిస్టులు. కలుషితమైన గాలి కారణంగా కంటిచూపుపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నది వాళ్లు చెబుతున్న మాటల్లోని సారాంశం. సాధారణంగా కాలుష్యం అనే అంశంపై చర్చకొస్తే దేశ రాజధాని ఢిల్లీ పేరు ప్రస్తావన లేకుండా ఆ చర్చ పూర్తవదు. అంతగా అక్కడ గాలి కలుషితమైపోయింది. చలికాలం వస్తే ఇది మరింత తీవ్రమవుతుంది. అయితే కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరులోనూ పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నాయి పలు నివేదికలు. ఈ నగరాల్లోని చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయట. ఈ సమస్యనే మయోపియాగా పిలుస్తున్నారు ఆప్థమాలజిస్టులు. అంటే క్రమంగా కంటిచూపు మందగించడం. గతంతో పోల్చి చూస్తే ఈ నగరాల్లో ఈ ఇబ్బంది రాను రాను ఎక్కువ అవుతోంది. దురదతో మొదలై క్రమంగా కంటిచూపు తగ్గిపోయే వరకు సమస్య దశలవారీగా పెరుగుతోంది. ముందుగా ఢిల్లీ విషయమే చూద్దాం. ఇక్కడ మామూలుగానే ఎయిర్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇక చలికాలం వస్తే పరిస్థితి మరీ దారుణంగా మారిపోతుంది. దుమ్ము, ధూళి పొగలా కమ్ముకుంటుంది. ఈ కారణంగా శ్వాసకోశ సమస్యలు మాత్రమే వస్తాయని అనుకుంటారు. కానీ అదే స్థాయిలో కంటిచూపు సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఢిల్లీలో కంటిచూపునకు సంబంధించిన రకరకాల ఇబ్బందులు 50% పెరిగినట్టు స్థానిక వైద్యులు చెబుతున్నారు. కళ్ళు పొడిబారడం, విపరీతంగా మంటలు రావడం, నీరు కారడం లాంటి లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు పెద్దలు ఇవే లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే బాధితుల్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మిగతా నగరాల్లోనూ ఇంతే. అయితే ఈ మయోపియో భారత్లో చాలా వేగంగా విస్తరిస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఓ విషయం వెల్లడించింది. అదేంటంటే ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే 2050 నాటికి ప్రపంచంలో సగం జనాభాకి మయోపియో వచ్చే ప్రమాదం ఉంది. అంటే వాతావరణ మార్పులు కళ్లను ఎలా కమ్మేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. పిల్లలు బయటికి వెళ్లి ఎక్కువగా ఆటలాడకపోవడం, ఎండ తగలకపోవడం లాంటి కారణాలు మయోపియో సమస్యను పెంచుతున్నాయి. సాధారణంగా వాయు కాలుష్యాన్ని పార్టిక్యులేట్ మ్యాటర్ ఆధారంగా కొలుస్తారు. దీన్నే PM అంటారు. ఈ PM అనేది 2.5 మేర ఉందంటే గాలి ఎక్కువగా కలుషితమైనట్లు లెక్క. ఇలాంటి గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల ముందుగా కళ్ళు పొడిబారతాయి. ఆ తర్వాత దురద వస్తుంది. ఉన్నట్టుండి ఎర్రబడిపోతాయి. క్రమంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎక్కువ సమయం పాటు ఈ కలుషితమైన గాలిలో ఉంటే పూర్తిగా చూపు తగ్గిపోతుంది. కండ్ల కలకలు సహా మరికొన్ని దీర్ఘకాలిక సమస్యలొచ్చే ముప్పు కూడా ఉంటుంది. ఈ
వాతావరణ కాలుష్యం వల్ల అయ్యే జబ్బులు ఏంటి అంటే ఎలర్జీస్, చాలా ఎలర్జీస్ ఎక్కువ వస్తున్నాయి పిల్లల్లో. దానివల్ల వాళ్ళ కళ్ళు నలపడము అవి జరుగుతుంటుంది. కాబట్టి వారికి ఒక విధమైనటువంటి కళ్ళు ఎరుపు కావడము, నీరు కారడము, ఈ సమస్యల వల్ల ఇది వారికి కంటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కంటి దృష్టి కోల్పోవడం, చిన్నపిల్లల్లో హ్రస్వ దృష్టి అంటే మయోపియా అనేది ఒక జబ్బు. చాలామందికి కళ్ళద్దాలు వస్తున్నాయి. ముందే డిటెక్ట్ చేయనందువల్ల కొంతమందికి మెల్లకన్ను కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మెల్లకన్ను అనేది వచ్చినందువల్ల ఒక 8 సంవత్సరాల లోపలనే దీనికి సరైన వైద్యం తీసుకోవాలి. లేకుంటే ఈ మెల్లకన్ను అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఆప్థమాలజిస్టుల ప్రకారం పిల్లల్లో కంటిచూపు సమస్యలనేవి వాళ్ళు బయట సూర్యరశ్మిలో ఎంత సమయం గడుపుతున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. సహజమైన వెలుతురులో గడిపినప్పుడు రెటీనాలో డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కానీ విపరీతమైన కాలుష్యం, పొగ కారణంగా సహజసిద్ధమైన వెలుతురు రావడం లేదు. ఫలితంగానే మయోపియో పెరుగుతోంది. న్యాచురల్ లైట్లో ఎక్కువ సమయం పాటు ఆడుకునే పిల్లల్లో ఈ ఇబ్బంది కనిపించడం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బయటకు వెళ్లే అవకాశం లేనప్పుడు పిల్లలు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు. అలాంటప్పుడే స్క్రీన్స్ కి ఎక్కువగా అలవాటు పడతారు. ఇది సమస్యను మరింత పెంచుతోంది. పిల్లలు నార్మల్గా ఈ రోజుల్లో ఎక్కువసేపు ఇండోర్ అంటే వాళ్ళు ఇంటికే పరిమితమైపోతున్నారు అనమాట. దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్ అండ్ ప్లేయింగ్. అంటే బయటికి వెళ్ళి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, బయట వెళ్ళి బయట ఆడుకోవడం కానీ లేదండి. దీనివల్ల ఏమవుతుందంటే మామూలుగా సన్లైట్ వల్ల పిల్లల్లో ఏమవుతుందంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ వల్ల ఏమవుతుందంటే కంటి పరిమాణం అన్నమాట, అంటే సైజ్ ఆఫ్ ద ఐ అది వచ్చి ఎక్కువ పెరగకుండా నివారిస్తుంది అనమాట. ఈ ఐబాల్ సైజ్ ఎక్కువ పెరిగితే ఏమంటారంటే మయోపియా అంటారు. అంటే కాంతి, కంట్లో పడే కాంతి కరెక్ట్గా రెటినా మీద పడకుండా ముందుగా పడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే చిన్న వయసు నుంచే కళ్ళజోడు వాడాల్సి వస్తుంది. పిల్లల్లో మయోపియో వచ్చిందంటే ఏడాదిలోపే ఇది తీవ్రమవుతుంది. ముఖ్యంగా 6 నుంచి 12 ఏళ్ల వయసున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ ఇబ్బంది వచ్చినప్పుడు పిల్లలు పదే పదే కళ్ళు నులుముతూ ఉంటారు. దురద కారణంగా ఇలా చేస్తుంటారు. ఇది సమస్యను మరింత పెంచుతోంది. చేతులను శుభ్రం చేసుకోకుండా తరచూ కళ్లను ముట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి ఇంకా ఎక్కువగా కళ్లల్లోకి పోయే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగానే సున్నితమైన కంటి పొరకు ఇది నష్టం చేకూర్చుతుంది. ఇక కలుషితమైన గాలిలోని ఓజోన్ కళ్ల మంటను, దురదను పెంచుతుంది. ఇదో రియాక్టివ్ గ్యాస్. ఇది గాలిలో పెరిగే కొద్దీ కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంలో కంటిచూపు తగ్గిపోవడానికి ఇది కారణమవుతుంది. లైటింగ్ తక్కువ ఉన్న రూమ్లలో కూర్చోవడం, తర్వాత సెల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించడం, ల్యాప్టాప్లు, కంప్యూటర్ స్క్రీన్లు ఎక్కువగా ఉపయోగించడం సైట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా పెరిగే వయసు ఉన్నంత వరకు, అంటే అప్ టు 18 to 22 ఇయర్స్ వరకు కూడా ఒకసారి స్టార్ట్ అయితే ఆ సైట్ పెరుగుతూనే ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెక్ చేయించుకోవాలి. మయోపియో వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనబడతాయి. కళ్లలోని బాహ్య పొర కలుషిత కణాలతో నిండిపోతుంది. ఈ కారణంగా చాలా త్వరగా తడి మొత్తం ఆవిరైపోతుంది. ఫలితంగా కళ్ళు పొడిబారిపోతాయి. దురద, కంటివాపు లాంటి లక్షణాలు కనపడతాయి. వీటితో పాటు ఎక్కువ కాలం పాటు కళ్ళు ఎర్రబారిపోతాయి. కళ్ల నుంచి నీరు కారడం మొదలవుతుంది. కండ్ల కలకలు వస్తాయి. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇలాంటప్పుడు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ వాడడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు పిల్లలు, పెద్దలు సన్ గ్లాసెస్ వాడడం ముఖ్యమే. వైద్యులు సూచించిన ఐ డ్రాప్స్ వాడాలి. ఇలా చేయడం వల్ల కళ్లల్లోని దుమ్మంతా తొలగిపోతుంది. ఇలా కొన్ని జాగ్రత్తలతో కొంతవరకు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.